ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని నైట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అస్సలు చూడొద్దండి. మార్నింగ్ టైం మాత్రమే చూడండి. ఈ ఇన్సిడెంట్ నిజంగా జరిగిన ఇన్సిడెంట్. సో వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. వెరోనికా ఈ మూవీ గురించి చాలా మందికి తెలిసే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హర్రర్ మూవీస్ లిస్ట్ లో కూడా ఉంది. అండ్ ఈ మూవీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పారు. అసలు ఈ మూవీలో చూపించింది మొత్తం ఒరిజినల్ అంట, ఇంకా అందులో జరిగిన సీన్స్ చాలా వరకు రియల్ అని చెప్పారు. ఈ రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని ఆ మూవీస్ లో పెట్టారంట. అసలు ఈ స్టోరీ ఎవరి గురించి, ఇందులో ఉన్న ఆ అమ్మాయి వెరోనికాకి అసలు రిలేషన్ ఏంటి, ఈ స్టోరీ ఎందుకు ఇంత ఫేమస్ అయింది, ఇంకా దీని మీద సినిమా తీసేంతగా అసలు ఏముందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ అమ్మాయిని అందరూ వెరోనికా అని పిలుస్తూ ఉంటారు. తనకి ఇద్దరు సిబ్లింగ్స్ అయితే ఉన్నారు. వాళ్ళ నేమ్స్ లూసీ అండ్ యాంటోనీ. కొన్ని రోజుల క్రితం వాళ్ళ నాన్న చనిపోయాడు. సో తను మాత్రమే వాళ్ళిద్దరిని చూసుకుంటూ ఉండేది. అప్పుడు వెరోనికాకి 17 years మాత్రమే. సో తను వాళ్ళిద్దరిని రెడీ చేసి తన స్కూల్లో వదిలిపెట్టేది. తర్వాత తను కూడా కాలేజీకి వెళ్ళిపోయేది. వెరోనికా వాళ్ళ సిబ్లింగ్స్ ని బాగా చూసుకునేది. ఒకరోజు ఎప్పట్లాగానే వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి వెరోనికా కాలేజీకి వెళ్తుంది. ఇంకా ఆ రోజు సూర్యగ్రహణం. వెరోనికా కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మేడం సోలార్ ఎక్లిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అలానే వాళ్ళ మేడం స్టూడెంట్స్ తో చెప్తూ ఉంటుంది. సూర్యగ్రహణం రోజు ఆత్మలతో ఎలా కాంటాక్ట్ అవ్వాలో అనేది కూడా క్లియర్ గా చెప్తూ ఉంటుంది. ఆ టాపిక్ వెరోనికాకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో ఆ టాపిక్ ని డీప్ గా తెలుసుకుంటుంది. తర్వాత వాళ్ళ మేడం వెళ్ళిపోతుంది క్లాస్ అయిపోయి. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి దీని గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ప్లాన్ అయితే వేస్తారు. ఎలాంటి ప్లాన్ అంటే, అదే రోజు అంటే సూర్యగ్రహణం రోజు వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి ఆ రోజు ఎక్స్పెరిమెంట్స్ చేద్దామని ఒక పాడుబడ్డ బంగ్లా దగ్గరికి వెళ్తారు. తర్వాత వెరోనికా ఏం చెప్తుందంటే, మా నాన్న చనిపోయాడు కదా, సో మా నాన్నని చాలా మిస్ అవుతున్నాను, మా నాన్నని పిలుస్తాము అని అనుకుంటారు. అలా వాళ్ళ ఫ్రెండ్స్ వీజీ బోర్డ్ని తీసుకొస్తారు అక్కడికి. ఇంకా అక్కడ అంతా సెటప్ చేస్తారు. వెరోనికా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఆ బోర్డు మీద హ్యాండ్ పెట్టి ఏదో అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా ఒక్కసారిగా ఆ ప్లేస్ అంతా చాలా కామ్ గా అయిపోతుంది. ఆ బోర్డు మీద ఉన్న కాయిన్ అయితే కదలట్లేదు. అసలు ఏం జరుగుతుంది అని వాళ్ళకు అర్థం కావట్లేదు. తర్వాత వెరోనికా చిన్నగా తల కిందికి దించింది. ఉన్నట్టుండి సడన్ గా తల పైకి లేపి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. తన బాడీ మొత్తం ఎలా పడితే అలా తిరుగుతూనే ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ కి భయం వేసింది. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. సో వాళ్ళు వెంటనే డోర్ తీసి అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి పారిపోయారు. వెరోనికా మాత్రమే అక్కడ ఉంటూ గట్టిగా అరుస్తూ తన హ్యాండ్స్ ని నేల మీద కొడుతూ ఉంది. ఇంతలో తను స్పృహ తప్పి కింద పడిపోయింది. తర్వాత లేచి చూసేసరికి తను హాస్పిటల్ అయితే ఉంది. తనకి ఏం జరిగిందో అసలు అర్థం కాలేదు. అంతా నార్మల్ గానే అనిపించింది, కానీ ఏదో తేడాగా ఉందే అనిపించింది. తనకి ఏం జరిగిందో అనేది కూడా గుర్తులేదు. తర్వాత తనని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. అలా వెరోనికా ఇంటికి వచ్చేసి కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటుంది. తర్వాత ఎప్పటిలాగానే నార్మల్ గా కాలేజీకి వెళ్తుంది. ఆ రోజు నుండి వెరోనికా వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. అది వెరోనికా కూడా గమనించింది, నాకు ఏదో తేడాగా ఉంది అని. కానీ తను పెద్దగా పట్టించుకోలేదు. నాకు హెల్త్ బాగలేదు కదా, సో దాని వల్లనే అనుకుని పెద్దగా పట్టించుకోకుండా నార్మల్ గానే కాలేజీకి వెళ్తూ ఉండేది. అలా కొన్ని రోజులు అయ్యాక ఒక రోజు వాళ్ళు తింటూ ఉన్నప్పుడు లూసీ అండ్ యాంటీనో అక్కడే ఉంటారు. వెరోనికాతో వాళ్ళిద్దరూ ఇలా చెప్తారు, నీ బిహేవియర్ లో చాలా చేంజెస్ వచ్చాయి, నువ్వు గమనించావా అని. నాకా అలాంటిదేం లేదే, నేను నార్మల్ గానే ఉన్నాను అని చెప్తుంది. లేదు, నువ్వు ఏదో తేడాగా ఉన్నావు అనేసి ఆర్గ్యూ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పటిదాకా నార్మల్ గా ఉన్న వెరోనికా కోపంగా మారింది. కానీ తనకి తెలియకుండానే స్పూన్ తో ఫుడ్ తింటూ ఉంటుంది. చాలా వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. లూసీ యాంటీనో చూసి వాళ్ళు షాకులో ఉండిపోయారు. ఏంటి ఇలా చేస్తుంది తను అనుకుంటుంది. తర్వాత వాళ్ళిద్దరికి భయం వేసి వాళ్ళ రూమ్స్ లోకి వెళ్ళిపోయారు. వెరోనికా కూడా కాసేపు అయ్యాక తన రూమ్ లోకి వెళ్ళి పడుకుంటుంది. ఒకరోజు యాంటీనో తన స్నానం చేయడానికి హాట్ వాటర్ పెట్టమంటాడు. వెరోనికా నార్మల్ హీట్ లోనే పెట్టింది. కానీ యాంటోనీ వెళ్ళేసరికి అది టూ ఎక్స్ట్రీమ్ హీట్ లోకి వెళ్ళిపోయింది. దాంతో తన బాడీ మొత్తం కాలిపోయింది. యాంటీనో గట్టిగా అరుస్తున్నాడు. వెరోనికా తను వెళ్ళి చూసేసరికి తన బాడీ మొత్తం కాలిపోయి ఉంటుంది. అంటే బొబ్బలు లేసి ఉంటాయి.
తర్వాత తను చెప్తుంది, నేను నార్మల్గానే పెట్టాను కానీ ఇది ఎక్స్ట్రీమ్గా ఎలా మారిందో నాకు అస్సలు తెలియదు అని చెప్తుంది. ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. కానీ ఒకరోజు లూసీ పడుకున్నప్పుడు మధ్యలో తనకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి గోడ మీద ఒక నల్లని ఆకారం తిరుగుతూ ఉన్నట్టు అనిపించింది. దాంతో లూసీకి చాలా భయం వేసి గట్టిగా అరిచింది. ఎందుకంటే అక్కడ నల్లటి ఆకారం ఇదేన్నో తింటూ ఉంది. తర్వాత తనకి భయం వేసి దుప్పటి కప్పుకొని గట్టిగా కళ్ళు మూసేసుకునింది. నెక్స్ట్ డే ఇదంతా వెరోనికాకి చెప్పింది. వెరోనికాకి కూడా అర్థమైంది ఇంట్లో ఏదో జరుగుతూ ఉందని. నెక్స్ట్ డే వెరోనికా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వీజీ బోర్డ్ ఆడారు కదా, ఆ ప్లేస్కి వెళ్తారు. వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళగానే అక్కడ ఒక నన్ను ఉంటుంది. ఆ నన్ను వాళ్ళ కాలేజీలో పనిచేసే ఆవిడ. తనకు కళ్ళు సరిగ్గా కనిపించవు. వెరోనికా ఆ ప్లేస్కి వెళ్ళగానే ఆ నన్ను అక్కడే ఉంది. మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతుంది. దానికి తను, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు వెరోనికా అని అంటుంది. నేనేం తప్పు చేశాను అని అడుగుతుంది. నువ్వు మీ నాన్నతో మాట్లాడడానికి ఆ గేమ్ ఆడావు, కానీ అనుకోకుండా నువ్వు ఒక ప్రేతాత్మని ఇక్కడికి తీసుకొచ్చావు అంటుంది. అది విన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతారు. తనకి వెన్నులో వణుకు పుట్టింది. ఎలాగైనా నువ్వు దాన్ని అంతం చేయాలి అని నన్ను చెప్తుంది. తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత నుండి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఇంకా దారుణంగా మారాయి. ఒకరోజు వెరోనికా పడుకొని ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరు సిబ్లింగ్స్ తన దగ్గరికి వస్తారు నైట్ టైం. అలా ఇద్దరు వెరోనికా వైపు చూస్తూ ఉంటారు. ఆంటోనీ నెమ్మదిగా వెరోనికా ఫింగర్స్ తింటూ ఉంటాడు. వెరోనికా లేచి ఒక్కసారిగా భయంతో అరుస్తుంది. ఇదేంటి, ఇదంతా కలనా అనుకుంటుంది. అయినా ఇలాంటి కళ ఎందుకు వచ్చింది అని తనకి దిమ్మ తిరిగిపోయింది. తనకు భయం వేసి లేచి ఆంటోనీ రూమ్లోకి వెళ్తుంది. అలా వెళ్ళి చూడగానే సడన్ గా ఒక నల్లని ఆకారం ఆంటోనీ బెడ్ కిందికి వెళ్ళడం చూస్తుంది. తనకి అప్పుడు చాలా భయం వేస్తుంది. నెమ్మదిగా ఆ బెడ్ దగ్గరికి వెళ్ళి ఆ బెడ్ని పైకెత్తి చూస్తుంది. అక్కడ బ్లాక్ కలర్లో నల్లని ఆకారంలో ఏదో ఉంటుంది. తనకి భయం వేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఇంట్లో చాలా ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. లూసీకి ఆంటోనీకి కూడా చాలా భయం వేస్తుంటుంది. వెరోనికా పెద్ద అమ్మాయి కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండేది. కానీ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ రోజు రోజుకు ఇంకా దారుణంగా మారిపోయాయి. ఆంటోనీ ఎక్కువగా భయపడడం వల్ల అప్పుడు వెరోనికా తనకి, నీకు ఎప్పుడైనా భయం వేస్తే కళ్ళు చెవులు గట్టిగా మూసుకొని వెరోనికా వెరోనికా అని గట్టిగా పిలువు, అప్పుడు నేను వస్తాను అంటుంది. దానికి ఆంటోనీ కూడా ఓకే అంటాడు. నెక్స్ట్ డే వెరోనికా ఎప్పట్లాగానే కాలేజీకి వెళ్తుంది. ఆ కాలేజీకి వెళ్ళి నన్నుకి సొల్యూషన్ అడుగుతుంది. దానికి తను, గేమ్ మధ్యలో నువ్వు ఆపేయడం వల్ల ఇదంతా జరుగుతుంది, సో నువ్వు మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసి దాన్ని ఫినిష్ చేయి, అంటే దాన్ని అంతం చేయి అంటుంది. వెరోనికాకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెరోనికా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం చెప్తుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అస్సలు ఒప్పుకోరు, మేము రామంటారు. చేసేదేం లేక వెరోనికా వాళ్ళ సిబ్లింగ్స్ తో గేమ్ ని ఆడదాం అనుకుంటుంది. గేమ్ స్టార్ట్ అవుతుంది. స్లోగా వెరోనికా ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. వెంటనే ఆ అరుపుకి మొత్తం ఇల్లంతా దద్దరిల్లిపోతుంది. చాలా నిశ్శబ్దంగా తన మాటలే వినపడుతూ ఉంటాయి గట్టి గట్టిగా. ఇప్పుడు ఆంటోనీకి లూసీకి చాలా భయం వేస్తుంది. కళ్ళు మూసుకుంటారు వాళ్ళిద్దరూ. తర్వాత ఆంటోనీ కళ్ళు మూసుకొని ఉంటే తనని ఎవరు రూమ్లోకి లాక్కొని వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. సడన్గా చూస్తే తనని నిజంగానే లాక్కొని వెళ్ళిపోయారు. తను వెరోనికా వెరోనికా అని అరుస్తూ ఉన్నాడు. ఆంటోనీ ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటే సడన్గా కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ వెరోనికానే ఉంటుంది. అప్పుడు అర్థమైంది ఆత్మ ఇంట్లో లేదు, వెరోనికా ఒంట్లో ఉంది అని. వెరోనికా తన గొంతు తనే కోసేసుకోవడానికి ట్రై చేసింది, కానీ ఆ ఆత్మ చావనివ్వలేదు. అదే టైంకి పోలీసులు వచ్చారు. అక్కడ ఆ సీన్ మొత్తం చూసి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. వాళ్ళకు కూడా భయం వేసింది. వెరోనికా సగం గాలిలో నోరు తెరిచి అలా ఉంది. వెంటనే తనని హాస్పిటల్కి తీసుకెళ్దామనుకొని బయలుదేరి వెళ్తారు. తర్వాత అక్కడికి ఒక డిటెక్టివ్ అయితే వస్తాడు. ఇల్లంతా చూస్తూ ఉంటాడు. అక్కడ వెరోనికా ఫోటో చూస్తూ ఉండగా ఆ ఫోటో కాలి బూడిదవుతుంది. వెంటనే ఇంట్లో లైట్స్ ఆన్ అయ్యాయి. డిటెక్టివ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. ఇంతలో డిటెక్టివ్ కి కాల్ అయితే వస్తుంది. వెరోనికాని హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలో తను చనిపోయింది అని షాకింగ్ న్యూస్ అయితే పోలీసులు చెప్తారు. తర్వాత పోలీసులు ఈ కేసుని డీల్ చేద్దామని చూస్తారు, కానీ వాళ్ళకి ఎలాంటి లీడ్స్ దొరకలేదు. తర్వాత ఇదంతా పారానార్మల్ యాక్టివిటీ వల్ల జరిగిందని కేసుని క్లోజ్ చేసేస్తారు. నేను చెప్పేది ఓన్లీ కొన్ని పాయింట్స్ మాత్రమే. ఈ స్టోరీలో ఇంకా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ స్టోరీ మీద ఒక మూవీ అయితే తీశారు. ఆ మూవీ నేమ్ వెరోనికా. అది 2017లో రిలీజ్ అయింది.
ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్పానిష్ లో అవైలబుల్ లో ఉంది. లాస్ట్ కి ఆ డిటెక్టివ్ కూడా చేతులు ఎత్తేసాడు. ఇదంతా పారానార్మల్ యాక్టివిటీస్ ఇంకా ప్రేతాత్మ వల్ల జరిగిందనేసి కంక్లూజన్ అయితే ఇచ్చాడు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా భయపెట్టండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.